యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దావీదు రాసిన చాలా కీర్తనలు, అందుకనే బైబిల్ గ్రంథంలో దావీదు రాసిన కీర్తనలు 73 కీర్తనలకి ఒక ప్రత్యేకమైన విశిష్టమైన లక్షణాలు కలిగి ఉన్నాయి. దావీదు రాసిన కీర్తన 5వ కీర్తన 11వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. నిన్ను ఆశ్రయించి వారు అందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిన్ను ఆశ్రయించి వారు అందరూ సంతోషిస్తారట. అంటే ఈరోజు మనము ఆయన నమ్ముకొని, ఆయనే మా ఆధారము, ఆయనే మా కోట, ఆయనే మా దుర్గము, ఆయనే మా శైలము, ఆయనే మాకు సహాయకుడు అని ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో మనల్ని ఎక్కడ నిరుత్సాహపరచడు ప్రియులారా, సంతోషిస్తామట. ఈరోజు దేవుళ్ళో ఉండి నువ్వు సంతోషించలేకపోతున్నావు అంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఒక మాట నేను చెప్తున్నాను, జాగ్రత్త విను. నువ్వు ఇంకా ఆయన్ని 100% ఆశ్రయించలేకపోతున్నావేమో, ఇంకా ఎక్కడ భయము ఆందోళన పనిచేస్తుందేమో. ఈరోజు ఆయన ఆశ్రయిస్తే నువ్వు సంతోషిస్తావు. నీలో సంతోషం కావాలి, నీలో సమాధానం కావాలి. ఈరోజు అప్పుల బాధలతో ఉన్నావేమో, కుటుంబ సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావేమో, లేకపోతే నీ వ్యక్తిగత జీవితం అందరూ విడిచిపెట్టి ఒంటరిగా ఉన్నావేమో. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే నువ్వు ఆయనలో సంతోషిస్తావు. ఆయన నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు. ఈరోజు నువ్వు ఆయన ఆశ్రయిస్తున్నావా? ఆయన మీద ఆధారపడుతున్నావా? ఆయన మీద ఆనుకొని ఉంటున్నావా? ఒకసారి ఆలోచిద్దాం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఒంటరిలో ఉన్నవాడికి ఎమ్మానియేలుగా ఉంటానని దేవుని వాక్యం చెప్తున్నాడు. నువ్వు నలిగిపోతున్నావేమో, అలసిపోతున్నావేమో, నీ కుటుంబ పరిస్థితులు నీ మీద ఒత్తిడి పెరుగుతున్నాయేమో. అయ్యో, నా కుటుంబాన్ని ఎలా చూడాలి, నా భార్యను ఎలా చూసుకోవాలి, నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నానేమో, ఇలాగే ఎవరెవరినో ఆశ్రయిస్తున్నావేమో, ఎవరెవరి మీద ఆధారపడుతున్నావేమో. కానీ ఈరోజు దేవుని యొక్క మాట నీతో మాట్లాడుతుంది నేరుగా. ఆయన ఆశ్రయించి వారు సంతోషిస్తారు ప్రియులారా. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతిలో ఒంటరిగా ఉన్నా, నీ అనుకున్న వారందరూ నేను విడిచిపెట్టినా భయపడకు. ప్రభువు మీద ఆధారపడి ఆయన ఆశ్రయిస్తే ఆయన తప్పనిసరిగా నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. ఇంకొక మాట అక్కడే చదువుతుంది చూడండి, నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయదు. ఆయనే కాపాడువాడు. ప్రతి సమస్య నుంచి నిన్ను కాపాడుతాడు. ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి దుఃఖము నుంచి. నీ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. మనుషులందరూ చెప్తారు ఇంకా నీ పరిస్థితి మారదని, కానీ నా దేవుడు చెప్తున్నాడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన సమస్తాన్ని మార్చగలడు. అందుకనే ఎజ్కేల్ అంటాడు కదా, ఎండిన ఎముకలకు జీవం ఇవ్వగలిగే దేవుడు, మారాన్ని మరుద్రముగా మార్చగలిగే దేవుడు నీ దేవుడు. ఈరోజు ఆగిపోతున్న జీవితాలను తిరిగి కట్టగలడు. ఒకసారి ఆలోచించు. వెధవరాలు, ఒక్కగానే ఒక కుమారుడు, ఆ కుమారుడు కూడా చనిపోయాడు నాయన అనే ప్రాంతంలోని. ఎంత రోదన, ఎంత దుఃఖము, ఎంత వేదన. అప్పుడు వరకు అందరూ చెప్పారేమో, అమ్మ అందరికీ మరణం వస్తుంది, ఏడవద్దని. కానీ యేసు ప్రభు చెప్తున్న మాట తెలుసా, ఏడవద్దు అంటే ఇంకేమాత్రం కూడా ఏడుపు ఉండదు. ఈరోజు దేవుడు కూడా చెప్తున్నాడు, వెంటనే ఆ పాడిని ముట్టగానే యేసు ప్రభు ఎప్పుడైతే ఆ కుమారుడు యొక్క పాడిని ముడతాడో వెంటనే లేచి కూర్చొని సంతోషంగా మరలా జీవాన్ని పొందుకుంటాడు. ఈరోజు నువ్వు ఆయన ఆశ్రయించు, ఆయన మీద ఆధారపడు. ఆయనలో ఉండగలిగితే ఆయన నిన్ను కాపాడి నీకు సంతోషాన్ని ఇస్తాడు ప్రియులారా. నమ్ముదాం. దేవుని యొక్క మాట మీద నువ్వు, నీ కుటుంబం కట్టబడాలని ప్రభువు ఆశపడుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక.